అదో కొండ ప్రాంతం, చెట్టు నీడన బడి. గ్రామీణ మహిళల చేతుల్లో పలకా బలపం. 30 ఏళ్ల యువకుడు వారితో అక్షరాలు దిద్దిస్తున్నాడు. బాగా చదివితే బ్రహ్మాండమైన జీవితమంటూ ఉద్బోధిస్తున్నాడు. అంతలో ఒకామె, మాకెందుకయ్యా ఈ చదువులు అంటూ గొంతెత్తింది. ఆడపిల్లగా పుట్టిన నాటి నుంచి అన్నీ బాధలేనంటూ భోరుమంది. మెడలో తాళిపడిన నాటి నుంచి పడుతున్న కష్టాలను ఏకరవు పెట్టింది. అక్కడున్న వారంతా ఆమెకు వంతపాడారు. మావి కన్నీటి బతుకులే అంటూ గోడు వెళ్లబోసుకున్నారు. కుర్ర మాస్టారు నిరుత్తరుడయ్యాడు. నోట మాట రాలేదు. అక్షరం ముక్కరాని వాళ్లు అలా నిలదీసినందుకు కాదు, ఆకలి దాచుకుంటూ, శోకాల్ని మనసులో మోసుకుంటూ ఎంత హీనంగా బతుకులిడుస్తున్నారో అర్థమైనందుకు. ఆ క్షణమే అనుకున్నాడు, అక్షరమాల దిద్దించడంతో ఆగకూడదని, మహిళలను చైతన్య పథంలో నడిపించడమే లక్ష్యమని. ఆ దిశగానే అడుగులేసిన అతడు కొండకోణంలోని బాలబాలికలను చదువుల తల్లులుగా తీర్చిదిద్దాడు. వంటింటి కుందేళ్లకు వ్యాపార సూత్రాలను బోధించాడు. ఆధారపడే స్థాయి నుంచి ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించాడు. అతివల కుటుంబాలను ఆనంద నిలయాలుగా మార్చాడు. మహిళలే మహారాణులు అనిపించిన అతడే సూత్ర స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, మానవతావాది, మహిళల పక్షపాతి సుభాష్ మెందపుర్కర్. మంచు వెన్నెల కురిసే నేల, పచ్చదనం పరచుకున్న సీమ, ఎటు చూసిన చెట్లు, అరుదైన వృక్షాలు, కొండకోనలు, నదీపాయలు, అడుగు తీసి అడుగేస్తే అనుభూతి పంచే ప్రముఖ పర్యాటక ప్రాంతం అదే హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా. నిగనిగలాడే యాపిల్ పళ్లకు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం దేశ విదేశీ వ్యవహార యాత్రికుల కలల కూడలి. అక్కడికి నిత్యం వేల మంది యాత్రికులొస్తుంటారు. అందరి దృష్టి ప్రకృతి అందాల మీదే, ఆనందంగా గడపడంపైనే. కాని సుభాష్కి కేవలం అవే కనిపించలేదు. అందమైన కోణంలో పేదల అవస్థలను గమనించాడు. చదువుల్లేక, వసతుల్లేక, వ్యసనపరుల హింసలు తాళలేక మహిళలు జీవోత్సవాలుగా బతకడం చూసి తల్లడిల్లాడు. వారి కోసం నేను అనుకున్నాడు. అందరికంటే భిన్నంగా ఆలోచించడం, ఒక ఆశయానికి కట్టుబడి ఉండడం కొందరికే సాధ్యం. అలాంటి బాటలో సుభాష్ అనితర సాధ్యుడిలా అడుగులేశాడు. అలాగని అతనికిదేం కొత్త దారి కాదు. బాల్యం, కాలేజీ రోజుల్ని పరిశీలిస్తే పీడితులు, కార్మికుల పక్షాన ఎలుగెత్తిన ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. बचपन में मैं जिनके साथ रहा वो मेरे तायाजी. నా చిన్నతనంలో మా పెదనాన్నగారు అంధులకు సేవ చేయడానికి అనేక సంస్థలను ఆరంభించారు. నా చిన్నతనంలోనే, అంటే 5వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఒక సంస్థ నియమావళిని రచించే అవకాశం నాకు దక్కింది. మా పెదనాన్నగారితో కలిసి అనేక సంస్థలకు తిరగడం, వాటి పనితీరును గమనించటం, అక్కడి పరిశుభ్రత, కార్యనిర్వహణలోని పారదర్శకత వంటి వాటిని పరిశీలించటం వల్లనే నేను ఈరోజు ఈ సంస్థల్ని సక్రమంగా నిర్వహించగలుగుతున్నాను. वो आज मुझे लगता है कि इस संस्था चलाते हुए मुझे उसका बहुत उपयोग होता है. సమాజంలోని వెనుకబడ్డ వర్గాల మేలుకు సంస్థలు ఏ విధంగా పనిచేయాలి, వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, సంస్థ పనితీరు ఏ విధంగా సమాజానికి మేలు చేయాలి అనేవి మా పెదనాన్నగారి దగ్గరే గమనించి నేర్చుకుని నేడు ఈ సంస్థల్ని అలా నడపగలగడమే నా బాల్యం నాకిచ్చిన అమూల్యమైన స్మృతి సంపద. मेरे बचपन की सबसे अच्छी याद है. మహిళల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన సుభాష్ మెందపుర్కర్ 1948వ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన జన్మించారు. జన్మస్థలం మహారాష్ట్రలోని షోలాపూర్. తండ్రి నాగప్ప, తల్లి భగీరథి. సుభాష్ వివాహం 1977లో జరిగింది. భార్య ప్రేమకాంత స్కూల్ టీచర్. వీరికి 2 సంతానం, అమ్మాయిలు సిబుమి, సుపిన్. వ్యక్తిత్వంలో పారదర్శకత భాగం కావాలన్నది సుభాష్ నమ్మిన జీవన సూత్రం. సుభాష్ బాల్యం, చదువు పూణేలో గడిచాయి.
వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి దర్జీ, ఆదాయం మూరెడు, ఖర్చులు బారెడు. తనలాగా కొడుకు కష్టాలు పడకూడదని భావించి బాగా చదవమనేవాడు. సుభాష్ హైస్కూల్ విద్యను ఫస్ట్ క్లాస్లో పూర్తి చేశాడు. ఇంజనీర్ కావాలని కలలుగంటూ కాలేజీలో చేరాడు. అని కలిసి రాలేదు, పరీక్ష తప్పాడు. దాంతో మరాఠీ భాషలో డిగ్రీ పట్టా సాధించాడు. సుభాష్ పీజీలో చేరే సమయానికి మన దేశంలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులున్నాయి. అప్పటికే మార్క్సిస్ట్ భావజాలం సుభాష్ వంటబట్టింది. సోషలిస్టు ఉద్యమ నేత జార్జ్ ఫెర్నాండేజ్ అతడి సమకాలీనుడు, స్నేహితుడు. టాక్సీ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా ఫెర్నాండేజ్ చేపట్టిన ఉద్యమాల్లో సుభాష్ చురుగ్గా పాల్గొన్నాడు. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాడు. విద్యార్థి నాయకుడిగా పెద్ద ఎత్తున గుర్తింపు సాధించాడు. సరిగ్గా ఇక్కడే అతడి జీవితంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. जब मैं कॉलेज में आया तो युवा क्रांति दल के कार्यकर्ताओं से मेरा संपर्क हुआ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో యువ క్రాంతి దళ సభ్యులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా నేను విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వామినయ్యా. ఆ రోజుల్లో మా యువ క్రాంతి దళ్ దాదాపు ఒక తీవ్రవాద భావాలున్న విద్యార్థి దళంలా పేరు పొందింది. కాలేజీలు మూయించటంలో మేమే ఫస్ట్. ఈ విద్యార్థి ఉద్యమంలో మాకు ఆదివారం ప్రత్యేక తరగతులుండేవి. అందులో ప్రొఫెసర్ రామ్ బాపట్ మాకు బౌద్ధిక తరగతులు నిర్వహించేవారు. ఇతర ప్రొఫెసర్లు ఫ్రెంచ్ విప్లవం, రష్యన్ విప్లవాల గురించి బోధించేవారు. మాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. అందుకే మా ప్రొఫెసర్లు మాకు ఈ విషయాలను మరాఠీలో వివరించి చెప్పేవారు. ఇలా చెబుతూనే సమాజం పట్ల మేము మాకంటూ ఒక ప్రత్యేక దృష్టికోణం ఏర్పరచుకునే బీజాలను నాటారు. और इसी में से हम लोगों की समाज के तरफ देखने की एक दृष्टि तैयार हुई. 1969 బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం వేళ్లూనుకొని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. దాని వ్యవస్థాపకుల్లో ఒకరైన చారు మజుందార్ పూణే వచ్చారు. సుభాష్ని కలిశారు. కార్మిక, కర్షక, పీడిత ప్రజల రక్షణకు సాయుధ పోరాటమే శరణ్యమని ఉద్బోధించారు. విప్లవోద్యమంలోకి ఆహ్వానించారు. అప్పటికి సుభాష్ వయసు 21 ఏళ్లు. ఉడుకు రక్తం, నివురుగప్పిన నిప్పులాంటి ఆ వయసులో సుభాష్ ఆ మాటల వలలో పడలేదు. అప్పటికే అతనికంటూ కొన్ని సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ప్రజల మేలుకి ఏ పంధా మంచిదో స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే క్షణం ఆలస్యం చెయ్యకుండా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. రాజ్యాంగం మీద నాకు నమ్మకముంది. మార్పు మొదట మన ఇంటి నుంచి మొదలవ్వాలి, తరువాత దేశమంతా విస్తరించాలి. అహింసా మార్గంలోనే అందరి సంక్షేమం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశాడు. ఇది జరిగిన కొన్నాళ్లకే అతని జీవితంలో చకచకా మార్పులొచ్చాయి. కాలేజీ రోజుల్లో సులభా దేశ్ పాండే, నాటక రచయిత విజయ్ టెండూల్కర్, నటుడు అమోల్ పాలేకర్ వంటి వారితో సుభాష్కి ఆత్మీయ పరిచయాలు ఏర్పడ్డాయి. అంతా కలిసి కూర్చొని ప్రజా సమస్యలను చర్చించేవారు. వారి ప్రభావం అతనిపై ఎక్కువనే చెప్పాలి. एक व्यक्ति का मेरे ऊपर खास प्रभाव है ऐसे मैं कह नहीं सकता. నాపై ప్రత్యేకంగా ఓ వ్యక్తి ప్రభావం ఉందని ఖచ్చితంగా చెప్పలేను. 3-4 పేర్లు చెప్పగలను. ప్రముఖ రచయిత విజయ్ తెందూల్కర్ నన్ను ఎంతో ప్రభావితం చేశారు. 1969 నుంచి చివరి వరకు ఆయన నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. उसके बाद राजनीतिक क्षेत्र में अगर देखा जाए तो महाराष्ट्र के एक महान नेता श्री SM जोशी. ఇక రాజకీయ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి, మహారాష్ట్ర మహానాయకుడు SM జోషి కూడా నన్ను చాలా ప్రభావితం చేశారు. విద్యారంగానికి చెందిన ప్రొఫెసర్ బాలచంద్ర ఫాడ్కే నన్ను ప్రభావితం చేయటమే కాదు, ప్రోత్సహించారు కూడా. ఇలా నా జీవన గమనంలో అనేక మంది నన్ను ప్రభావితం చేశారు. मुझे पता नहीं क्यों लेकिन सबने मेरे को मदद करने की काफी कोशिश करी. 1972 కుటుంబ నియంత్రణ పేరుతో అరాచకాలు మొదలయ్యాయి. ఆ తంతుని విజయ్ టెండూల్కర్ ఓ నాటకంగా మలిచి ప్రదర్శనలిచ్చారు. ప్రభుత్వం కన్నెర్ర చేసింది, నిషేధించాలనుకుంది. ఆ గొడవలు సాగుతుండగానే 1975లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సందర్భం వచ్చింది కదా అని ప్రభుత్వం నిరసనకారులకు బుద్ధి చెప్పాలనుకుంది. జైల్లో పెట్టాలనుకున్న వారి జాబితాలో సుభాష్ పేరు కూడా చేరింది.
ఏం చెయ్యాలి? అప్పటికప్పుడు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థిగా మారాడు. సంకట స్థితి నుంచి బయటపడ్డాడు. అక్కడతనికి పర్యావరణ ఉద్యమకారిణి మేధా పాట్కర్ లాంటి ఎందరో సహాధ్యాయులు, ప్రజల మధ్యకెళ్లడం, వారితో కలిసి జీవించడం, అందరినీ ఒక్క తాటిపైకి తేవడం, సమస్యల సాధనకు ఉద్యమించడం వంటి అనేకాంశాలను ఆ యువత చర్చించేది. అవే సుభాష్ వ్యక్తిత్వానికి కొత్త మెరుగులద్దాయి. సామాజిక సేవలో నిమగ్నమయ్యేందుకు పురికొల్పాయి. 1977లో టాటా సంస్థ నుంచి బయటకొచ్చే సమయానికి అనుకోని అవకాశం ఎదురొచ్చింది. బేర్ఫుట్ కాలేజీ పేరుతో రాజస్థాన్లో ఓ ప్రయోగాత్మక పాఠశాల నడుస్తోందని విన్నాడు. గ్రామీణులు వయోజన విద్యకు అదో పరిష్కారం చూపుతోందని అర్థం చేసుకున్నాడు. ఆసక్తిని అణచుకోలేక హుటాహుటిన రాజస్థాన్ వెళ్ళాడు. సోషల్ వర్క్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ బడిని పరిశీలించాడు. అది బాగా నచ్చింది. కొన్నాళ్లు అక్కడే ఉండి సేవలందించాడు. అక్కడుండగానే హిమాచల్ ప్రదేశ్లోని గ్రామాల్లో ఆ తరహా పాఠశాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అది వినగానే సుభాష్ ఉత్సాహంగా స్పందించాడు. అక్కడికెళ్లేందుకు తాను సిద్ధం అని ప్రకటించాడు. గుండె నిండా సేవాభావమున్న సుభాష్ సిమ్లాలో అడుగుపెట్టాడు. సోలన్ జిల్లాలోని ధరంపూర్, జగ్జీత్ నగర్ ప్రాంతాలను తన కార్యక్షేత్రాలుగా ఎంచుకున్నాడు. తిండికి వసతికి డబ్బుల్లేవు. చిన్న హాస్టల్ రూంలో నివాసం ఉన్నాడు. టైప్ రైటర్తో డ్రాఫ్టింగ్లు చేసి పెడుతూ బతుకు తెరువు సంపాదించుకున్నాడు. తన వద్దకొచ్చే గ్రామీణ మహిళలకు చదువు ప్రాధాన్యం గురించి చెప్పి బడికి రమ్మని సూచించేవాడు. 5-6 రావడం మొదలయ్యాక ఇంటింటికి తిరుగుతూ వయోజన విద్య ప్రయోజనాలను వివరించేవాడు. ఎక్కడ్నుంచో వచ్చిన అతనికి ఎందుకింత తపన అని మొదట్లో చాలామంది సందేహించారు. రాన్రాను వారే అర్థం చేసుకున్నారు. కష్టాలు పంచుకోవడానికొచ్చిన ఆపద్బాంధవుడని గుర్తించారు. చదువుల బాటలో 10 అడుగులు పడనేలేదు. చాంతాడంతగా విస్తరించిన కొండవాసుల సమస్యలు చూసి సుభాష్ చలించిపోయాడు. అక్కడ బాల్య వివాహాలు అధికం. 10 ఏళ్ల బాలికలే భార్యలు, గృహిణులు. మగవారు మత్తు పదార్థాలకు బానిసలు, చిత్తుగా తాగుతారు. అదేమనడిగితే ఆడాళ్లను తిట్టడం, కొట్టడం, గృహహింస, మహిళా వేధింపులు అక్కడ నిత్యకృత్యం. మహిళల పక్షాన నిలిచేవారే లేరు. వంటింటి నుంచి చైతన్యం మొదలవ్వాల్సిందే అనుకున్న సుభాష్ మహిళా చైతన్యానికి రంగం సిద్ధం చేశాడు. గ్రామీణ చైతన్యం ద్వారా సామాజికాభివృద్ధి లక్ష్యంగా సూత్ర అనే స్వచ్ఛంద సంస్థను ఆరంభించాడు. గ్రామాన స్వయం సహాయక బృందాలు, మహిళా మండళ్ల ఏర్పాటుకు ఉపక్రమించాడు. అందులోని ప్రతి ఒక్కరికి అన్నల, నాన్నల అన్ని వేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలందించాడు. जो महिलाओं के बारे में पॉलिसीज बनी, नीतियां बनी, कार्यक्रम बने, మహిళల సంక్షేమం దిశగా చట్టాలు, నిర్ణయాలు, ఆదేశాల వెనుక మా మహిళా మండళ్ల కృషి ఎంతైనా ఉంది. 15 ఏళ్ల క్రితం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ మహిళా మండళ్లకు పోలీసు విభాగం ద్వారా ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇప్పించి వరకట్న కేసుల్లో వారి సహకారంతో ప్రత్యేక దర్యాప్తులు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. సూత్ర లేవనెత్తిన అనేక సమస్యల విషయంలోనూ ప్రభుత్వం సకారాత్మకంగా స్పందించింది. हिमाचल प्रदेश के इतिहास में पहली बार सोशल सिक्योरिटी पेंशन में 30 करोड़ के लगभग హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సోషల్ సెక్యూరిటీ పెన్షన్లలో 30 కోట్ల పెంపుదలతో ప్రభుత్వం స్త్రీల సమస్యల్ని అరికట్టే చర్యలకు ఉపక్రమించింది. ఇది మహిళా మండళ్లు సాధించిన విజయం. మంచితనానికి అండగా నిలిచే ప్రతి ఒక్కరికి సూత్ర స్వాగతం చెప్పింది. గ్రామంలో మార్పు రావాలని కోరుకున్న ప్రతి ఒక్క స్త్రీమూర్తికి మహిళా మండలిలో సభ్యత్వం కల్పించింది. ఏం చేస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడే మహిళలకు సుభాష్ ధైర్యం నూరిపోశాడు. మీ జీవితాలను బాగా చేసుకునేది మీరేనని వెన్ను తట్టాడు. సారాకి వ్యతిరేకంగా ఒక్కరుగా కాదు, కలిసికట్టుగా కదం తొక్కండని పిలుపిచ్చాడు. తప్పతాగి మహిళలను అవమానపరిచే మగాళ్లకి అక్కడికక్కడే తగిన శాస్తి చెయ్యండని ప్రేరణనందించాడు. అవి సత్ఫలితాలనిచ్చాయి. గ్రామ పంచాయతీ నిబంధనలు తెప్పించి క్షుణ్ణంగా అధ్యయనం చేయమని
మహిళలకు సూచించాడు. అద్భుతం! మద్యం షాపుల్ని అరికట్టే అరుదైన ఆయుధం చేతికి చిక్కింది. గ్రామంలో ఒక మద్యం షాపు తెరవాలంటే పంచాయతీ ఆమోద ముద్ర తప్పనిసరి. ఎప్పటినుంచో ఉన్న ఈ నిబంధన గురించి ఎవ్వరికీ తెలియదు. ఇష్టం వచ్చినట్లు అనుమతులు మంజూరు చేస్తూ పోయారు. కళ్లెం చేతికందాక ఆగుతాడా? అక్రమ షాపుల్ని తక్షణం ఊహించాడు. అక్కడితో ఆగలేదు. మహిళలతో సమావేశమయ్యాడు. మీ ఇంటి పక్కన ఒక మద్యం షాప్ రావడాన్ని కోరుకుంటారా? పంచాయతీల్లో మహిళా మండలిలో చురుగ్గా పాల్గొంటూ అవి రాకుండా అడ్డుకుంటారా? సమాధానం చెప్పండంటూ నిలదీశాడు. మద్యం మహమ్మారి అంతానికి నేను సిద్ధం, మరి మీరు అని ప్రశ్నిస్తూ వారితో ప్రమాణం చేయించాడు. ఈ చైతన్యం మద్యం వ్యాపారులకు కంటగింపయింది. డబ్బు వెదజల్లారు, పరపతి ఉపయోగించారు. షాపులు తెరవడమే లక్ష్యంగా దూకుడు వైఖరి ప్రదర్శించారు. ఈసారి సుభాష్ ఉగ్ర నరసింహుడే అయ్యాడు. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యాడు. మద్యం బారిన పడి అల్లకల్లోల జీవితం గడుపుతున్న 300 మంది మహిళలకు ముందు నిలచి జగ్జీత్ నగర్ నుంచి సిమ్లాకు ర్యాలీగా వెళ్లాడు. ముఖ్యమంత్రి కాన్వాయ్ని చుట్టుముట్టారు. మద్యం వ్యాపారుల జోరు తగ్గిస్తామని హామీ పొంది విజయం సాధించాడు. दारूबंदी के खिलाफ जो आंदोलन हुआ वो कोई खास सफल तो नहीं हुआ. మద్యపానానికి వ్యతిరేకంగా మేము సాగించిన ఉద్యమం వల్ల ఇక్కడ ఒక మహిళా సేన తయారైంది. 89 के इलेक्शन आ गए. उस वक्त महिलाओं ने कहा कि ठीक है. అప్పుడే 1989 ఎన్నికలొచ్చాయి. మహిళలంతా మనల్ని వేధించిన ఈ నాయకుల్ని ఎన్నుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. తొలిసారిగా ప్రభుత్వం నుంచి సాధించుకోవలసిన డిమాండ్లతో ఒక మహిళా చార్టర్ రూపొందించుకున్నారు. తమ సమస్యల్ని పట్టించుకోని నాయకుల్ని ఓడించడానికి వీరు సిద్ధమైనారు. ఆ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలకు మహిళా ఓట్ల ప్రాధాన్యం తెలిసి వచ్చింది. 1990 నాటికి హిమాచల్లోని గ్రామ పాలనలో మహిళల ప్రాతినిధ్యం పెరగడానికి అవకాశం ఏర్పడింది. పంచాయతీల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. దానిని సుభాష్ స్వాగతించారు. భర్తచాటు భార్యల్లా కాక బాధ్యత తెలిసిన ప్రజాప్రతినిధుల్లా వ్యవహరించేలా మహిళా మండలి సభ్యులకు శిక్షణనిచ్చాడు. 1994లో జరిగిన ఎన్నికల్లో చురుకు చైతన్యం కలిగిన మహిళలు బరిలోకి దిగేలా చర్యలు తీసుకున్నాడు. ఫలితంగా గ్రామీణ పాలనలో మహిళల సమస్యలకు పరిష్కారాలు లభించడం సులువయింది. మద్య వ్యతిరేక పోరాటం ఒక పక్క సాగుతుండగానే మహిళల జీవితాల్లో వెలుగుల కోసం సుభాష్ ప్రణాళికలు రచించాడు. బాలబాలికల చదువు నిర్విఘ్నంగా సాగేలా వాలంటీర్లను నియమించాడు. కట్టెల పొయ్యితో నిత్యం కన్నీళ్లు పెట్టుకునే బంగారు తల్లులకి పొగరాని పొయ్యిలను అందుబాటులోకి తీసుకొచ్చాడు. నిజానికి ఆ కొండ కోనలు వ్యవసాయానికి పట్టుగొమ్మలు. ధాన్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, చింతపండు, కూరగాయలు అన్నీ పండుతాయి. వాటిని సరైన రీతిలో మార్కెటింగ్ చేయడమే కావలసింది. ఎన్నాళ్లు అన్నల మీద, భర్తల మీద ఆధారపడతారు. వారికి దీటుగా మీరు ఎదగండంటూ మహిళల్ని కార్యోన్ముఖుల్ని చేశాడు. స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడేలా దిశానిర్దేశం చేశాడు. పంటలు పండించడం, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు సూత్ర తరఫున ఆర్థిక సాయం అందించడం మొదలుపెట్టాడు. ఇది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. విద్య, వ్యాపారం, ఉద్యోగాలు ఏవైనా చేయగలం అన్న నమ్మకాన్ని కలిగించింది. గ్రామీణ ప్రాంతంలోని యువతతో తరచూ మమేకమయ్యే సుభాష్ వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడాలి అంటారు. ఆ దిశలో వారిని ప్రేరేపిస్తూ యువ మండళ్లను ఏర్పాటు చేశాడు. आज की ये जो जवान पीढ़ी है
वो आज कंपटीशन के बोझ में నేటి యువతరం కాంపిటీషన్ భారానికి లోనవుతోంది. చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వస్తాయో రావో అనే అభద్రతా భావానికి గురవుతోంది. తమ కాళ్లపై తాము నిలబడగలుగుతామా లేదా అనే మానసిక చింతకు లోనవుతోంది. కాబట్టి వారిని ఇలాంటి ద్వైధీ భావానికి గురి చేస్తున్న వ్యవస్థను మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. మజ్బూర్ కర్ రహీ హై. ఉస్ వ్యవస్థ కో బదల్నే కే లియే ఉన్కో ఆగే ఆనా హోగా. మహిళల సమస్యలు చూడ్డానికి చిన్నగానే కనిపిస్తాయి, కానీ వారి జీవితాలను చిత్రంగా అవి ఛిద్రం చేస్తాయి. 2000 సంవత్సరం తరువాత అటువంటి చేదు వాస్తవాల మీద సుభాష్ చూపు నిలిచింది. తల్లిదండ్రులు లేని అనాథ బాలికలు, 25 ఏళ్లు రాకుండానే భర్తను కోల్పోయిన మహిళలు, ఏ ఆసరా లేక పెళ్లికి నోచుకోని కన్యలు, ఇలా హిమాచల్ ప్రదేశ్లో ఒంటరి మహిళలు వేల మందున్నారు. అప్పటి వరకు ఎవరికీ పట్టనిది ఒంటరి మహిళల సమస్య. దానిపై సుభాష్ అన్ని కోణాల్లో అధ్యయనం చేసి కార్యాచరణ రచించాడు. ఫలితంగా మొదలయ్యిందే ఏకల్ నారీ శక్తి సంఘటన్ ఉద్యమం. అది ఇంతింతై అన్నట్టు విస్తరించింది. కిందటేడాది 5000 మంది ఒంటరి మహిళలను కూడదీసిన సుభాష్ అర్కీ నుంచి సిమ్లా వరకు పాదయాత్ర జరిపాడు. సమాన హక్కులు, అవకాశాలు దక్కాల్సిందేనంటూ పోరాటం చేశాడు. ఆ కృషి ఫలించింది. సగానికి పైగా డిమాండ్లు అప్పటికప్పుడు పరిష్కారమయ్యాయి. మిగతా వాటికి హామీ పొందాడు. हिमाचल प्रदेश एकल नारी शक्ति संगठन की स्थापना 2005 में हुई. హిమాచల్ ప్రదేశ్ ఏకల్ నారీ శక్తి సంఘటనను 2005లో నెలకొల్పాము. ఒంటరి స్త్రీలతో మాట్లాడిన తర్వాత, వారి సమస్యల్ని అవగతం చేసుకున్న తర్వాత 3 ప్రధాన సమస్యలు మా ముందుకొచ్చాయి. వాటి ఆధారంగానే ఒంటరి స్త్రీలకు ఆర్థిక కష్టాల నుంచి విముక్తి కలిగించటం, సమాజంలో వారి సరైన స్థానం కోసం పోరాడటం, వృద్ధులైన ఒంటరి స్త్రీలకు ఆరోగ్య సేవలు అందించటం అనేవి మా ఏకల్ నారీ శక్తి సంఘటన లక్ష్యాలయ్యాయి. हिमाचल प्रदेश में 2,49,000 एकल महिलाएं 2001 के आंकड़ों के अनुसार है. 2001 జనాభా లెక్కల ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో 2,49,000 మంది ఒంటరి స్త్రీలున్నారు. వివాహితులైన ప్రతి 7 మహిళల్లో ఒకరు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఒంటరి మహిళలున్నా వారికి ఎలాంటి ఆర్థిక సహకారం లభించటం లేదు. అసలు ప్రతి మహిళకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉంది. ఆ హక్కును సాకారం చేసే వరకు మా హిమాచల్ ఏకల్ నారీ శక్తి సంఘటన్ కృషి చేస్తూనే ఉంటుంది. మహిళల పురోభివృద్ధిలో సుభాష్ వేసిన అడుగులు అన్నీ ఎన్ని కావు. హిమాచల్లో ప్రతి 1000 మంది పురుషులకు మహిళల సంఖ్య రోజురోజుకి భారీగా పడిపోవడం అతడు గమనించాడు. ఆడ శిశువుల అంతం విచ్చలవిడిగా జరగడమే అందుకు కారణమని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తక్షణమే భ్రూణ హత్యల నివారణకు హల్లాబోల్ కార్యక్రమాన్ని చేపట్టాడు. అదే సమయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గళమెత్తాడు. ఏటా ఆడ మగ శిశు జననాలకు సంబంధించిన వివరాలను అందరికీ తెలిసేలా గ్రామాన బోర్డులు ఏర్పాటు చేశాడు. మహిళలు, ముఖ్యంగా గర్భిణీల్లో రక్తహీనత సమస్యను గుర్తించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకొచ్చాడు. कन्या भ्रूण हत्या के विषय में भी जब हमने चर्चा करी, शुरुआत में तो सरकार ने इसको इनकार किया. గృహహింస, భ్రూణ హత్య వంటి సమస్యల విషయాల్లో మేం గొంతెత్తిన తొలి రోజుల్లో ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ కాలక్రమంలో వాటిని సమస్యలుగా గుర్తించేలా చేశాం. దాంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ సమస్యల్ని పట్టించుకుంటోంది. అంటే సూత్ర పారివారిక, సాంఘిక, రాజకీయ రంగాల్లో తనదైన ప్రభావాన్ని చూపిందన్న మాటే గదా. సూత్ర కార్యక్రమాల మూలంగానే ఇళ్లల్లో గృహహింస తగ్గింది. लड़कियां अब 19-20 साल के पहले शादी नहीं कर रही है. ఆడపిల్లల పెళ్లి 18 ఏళ్ల లోపు జరగడం ఆగిపోయింది. కుటుంబంలో స్త్రీకి గౌరవం పెరిగింది. సమాజంలో ఇలా సంఘటితమైన మహిళలకు గుర్తింపు లభించింది. ఆ లభించిన గుర్తింపుకు రాజకీయ రంగంలో కూడా ఒక విలువ దక్కింది. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపించే సుభాష్కి నచ్చిన రచయిత రషీద్ అహ్మద్, ఇష్టమైన నటుడు దిలీప్ కుమార్, నటి మీనా కుమారి. కుర్తా పైజామా సుభాష్కి నచ్చిన దుస్తులు. ఆయనకు ఇష్టమైన క్రీడల్లో క్రికెట్ ముందుంటుంది. ఆరాధ్య ఆటగాడు సునీల్ గవాస్కర్. సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు,
ఆయనకు స్ఫూర్తి ప్రదాతలు. सरकार अगर ग्रामीण क्षेत्र के लोगों के लिए कुछ करना चाहती है, గ్రామీణ ప్రాంతాల ప్రజలకి ప్రభుత్వం ఏదైనా మేలు చేద్దామనుకుంటే అందరికీ సమానంగా వైద్య సౌకర్యాలు అందించటం, సరైన విద్యా సౌకర్యాలు కల్పించటం, భూమి లేని వారికి భూమిని ఏర్పరచటం అనే 3 ప్రధానమైన విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇవే గ్రామీణ ప్రగతికి మూల స్తంభాలు. भूमिहीनों को भूमि देने, పూజించడంలో మహిళలకు మొదటి స్థానమిచ్చిన భారత సమాజం వేధింపుల్ని దూరం చేయడంలో వెనుకబడే ఉంది. ఆ పరిస్థితిని మార్చడంలో సుభాష్ పుర్కర్ 3 దశాబ్దాలుగా చేసిన కృషి ఫలించింది. సిమ్లా చుట్టుపక్కల గ్రామాల్లో చదువు చైతన్యం పెరిగాయి. మద్యానికి బానిసయ్య మగవారి సంఖ్య తగ్గింది. బాల్య వివాహాలు కనుమరుగయ్యాయి. అమ్మాయిల కనీస వివాహ వయస్సు 20కి పెరిగింది. స్వయం సహాయక బృందాల్లోని సభ్యుల సంఖ్య 30,000కు చేరింది. ఏకల్ నారీ శక్తి సంఘటన్ సేవలు 200 పంచాయతీలకు విస్తరించాయి. సభ్యుల సంఖ్య 10,000 దాటింది. వారి డిమాండ్లలో అధిక శాతం ఆమోదం పొందాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారికి ఉచిత వైద్యం అందుబాటులోకొచ్చింది. విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెరిగాయి. గ్రామ పాలనలో స్త్రీల ప్రాబల్యం పెరిగింది. పంచాయతీ మండళ్లు 7 జిల్లాలకు విస్తరించాయి. వాటికి ప్రభుత్వ చట్టబద్ధత లభించింది. గ్రామీణ స్వావలంబనలో మహిళా మండళ్లు చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. ఆడ శిశువుల హత్యలను ఆపడంలో సుభాష్ చైతన్య సదస్సులు ఫలితాలనిచ్చాయి. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల పెంపకంతో మహిళలు స్వావలంబనను సాధించారు. ప్రతి ఇంట్లో నీటి సంరక్షణ కేంద్రం ఉండడం అక్కడి ప్రత్యేకత. जो काम किया, जो मैंने पाया, उसका जो मूलभूत गाभा है वो है हिंसा मुक्त समाज. నేను చేసిన ఈ కృషంతా హింసకు తావులేని సమాజాన్ని చూడ్డానికి చేసిందే. సాధించిన కొద్దిపాటి విజయం కూడా ఆ క్రమంలో సాధించిందే. ఈ దిశగానే మనందరం చేతులు కలిపి కృషి చేయాలని నేను భావిస్తున్నాను. ఆర్థిక హింస, శారీరక హింస, లైంగిక హింస, సామాజిక హింస, రాజకీయ హింస, ఇలాంటి హింసలు మన సమాజంలో ఉన్నంత వరకు, అవి సమాప్తం కానంత వరకు మన సమాజాన్ని మానవ సమాజం అనలేం. इंसानी समाज को इंसानियत से अगर जीना है, అతివలను అత్యున్నత స్థాయిలో నిలపాలన్న కల, మహిళలు మహారాణుల్లా నెరవాలన్న ఆశయం, వంటింటి కుందేళ్లు వండర్ఫుల్గా ఎదగాలన్న సంకల్పం. అందుకే ఆడగులాబీలపై ఏ ముళ్ళు దిగబడకుండా కాపు కాస్తాడు. ఒకరి ఆపదకు 10 మంది ముడుపు కట్టేలా సంఘటితం చేస్తాడు. కష్టాల కడలిని ఈదుతున్న బంగారు తల్లులను, ఏ బాధల్లేని ఆనందాల తీరం, కొత్త బంగారు లోకం దిశగా నడిపించాలని అహరహం శ్రమిస్తాడు. 6 పదుల వయసులోనూ అందుకోసం ప్రణాళికలు రచిస్తాడు. తల్లి భారతి మోముపై చిరునవ్వుల కోసం అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటాడు.